ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 30 జూలై 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, శత్రువైన మాయ మీ ముందే ఉంది కనుక మిమ్మల్ని మీరు చాలా చాలా సంభాలన చేసుకోవాలి. ఒకవేళ నడుస్తూ మాయల్లో చిక్కుకున్నారు అంటే మీ భాగ్యరేఖకు మీరే అడ్డుగీత గీసుకుంటారు. ప్రశ్న: రాజయోగి పిల్లలైన మీ ముఖ్యమైన కర్తవ్యం ఏది? జవాబు: చదవటం మరియు చదివించటమే మీ ముఖ్యమైన కర్తవ్యం. మీరు ఈశ్వర్య మతంను అనుసరిస్తున్నారు. మీరు అడవిలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. గృహస్థంలో ఉంటూ శాంతిగా కూర్చుని తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి మరియు వారసత్వం, ఈ 2 శబ్దాల్లోనే మీ చదువంతా వచ్చేస్తుంది. ఓం శాంతి. తండ్రి కూడా పిల్లల్లారా శుభోదయము అని బ్రహ్మ ద్వారా చెప్పగలరు, కానీ మళ్ళీ పిల్లలు కూడా బదులు చెప్పవలసి ఉంటుంది. ఇది తండ్రి మరియు పిల్లల సంబంధం. కొత్తవారు వస్తే వారు పక్కా అయ్యే వరకు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఇది చదువు. భగవాను వాచ అని కూడా రాయబడి ఉంది. భగవంతుడు నిరాకారుడు. ఇతరులకు ఈ విషయం అర్థం చేయించేందుకు దీన్ని బాగా పక్కా చేయిస్తారు. ఎందుకంటే ఆ వైపు మాయ తీక్ష్ణంగా ఉంది, ఇక్కడ ఆ విషయం లేదు. తండ్రి అర్థం చేయిస్తారు. ఎవరైతే కల్పకృతం వారసత్వం తీసుకున్నారో వారు తామంతటకు తామే వచ్చేస్తారు. ఫలానా వారు వెళ్ళిపోకుండా వారిని పట్టుకోవాలని కాదు. వెళ్ళిపోతే వెళ్ళిపోని, ఇక్కడ జీవించి ఉంటూ మరణించాలి. తండ్రి దత్తత తీసుకుంటారు. ఏదైనా వారసత్వం ఇచ్చేందుకు దత్తత తీసుకోవటం జరుగుతుంది. పిల్లలు తల్లిదండ్రుల వద్దకు వారసత్వాన్ని తీసుకోవాలనే ఆశతోనే వస్తారు. ధనవంతుల పిల్లలు ఎప్పుడైనా పేదవారి వద్దకు దత్తతకు వస్తారా? అంత ధన సంపదలను మొదలైన వాటిని వదిలి ఎలా వెళ్తారు? ధనవంతులు దత్తత తీసుకుంటారు. తండ్రి మనకు స్వర్గ సామ్రాజ్యాన్ని ఇస్తారని ఇప్పుడు మీకు తెలుసు. మరి తండ్రి వారిగా ఎందుకు అవ్వరు? ప్రతి విషయంలో ఆశ అయితే ఉంటుంది. ఎంత ఎక్కువగా చదువుతారో అంత గొప్ప ఆశ ఉంటుంది. తండ్రి మనకు అనంతమైన వారసత్వం ఇచ్చేందుకే దత్తత తీసుకున్నారని మీకు తెలుసు. మీ అందరినీ నేను మళ్ళీ 5000 సంవత్సరాల క్రితం వలె దత్తత తీసుకుంటానని బాబా కూడా చెప్తారు. బాబా, మేము మీ వారము, 5000 సంవత్సరాల క్రితం కూడా మీ వారిగా అయ్యాము అని మీరు కూడా చెప్తారు. ప్రాక్టికల్గా ఎంతమంది బ్రహ్మకుమారీలు ఉన్నారు? ప్రజాపిత కూడా ప్రసిద్ధమైన వారు. ఎంతవరకు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వరో అంతవరకు దేవతలుగా అవ్వలేరు. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. మేము శూద్రులుగా ఉండేవారము, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము, మళ్ళీ దేవతలుగా అవ్వాలి. సత్యుగంలో మనం రాజ్యం చేస్తాము కనుక ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవ్వాలి. పూర్తి నిశ్చయం లేకుంటే వెళ్ళిపోతారు. కచ్చాగా ఉండి పడిపోయే పిల్లలు చాలామంది ఉన్నారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. మాయశత్రు మీ ఎదుటే నిలిచి ఉంది కనుక అది తన వైపు ఆకర్షిస్తుంది. మాయలో చిక్కుకోకండి, లేకుంటే మీ భాగ్యరేఖకు అడ్డుగీత గీసుకున్న వారిగా అవుతారు అని తండ్రి గడియ పక్కా చేయిస్తారు. ఇంతకుముందు నన్నెప్పుడు కలిశారు అని తండ్రి మాత్రమే అడగగలరు. ఇతరులెవ్వరికీ అడిగే ఆలోచనే ఉండదు. గీత వినిపించేందుకు నేను కూడా మళ్ళీ వచ్చి రావణుని జైలు నుండి విడిపించవలసి వచ్చింది అని తండ్రి అంటారు. అనంతమైన తండ్రి అనంతమైన విషయాలు అర్థం చేయిస్తారు. ఇప్పుడిది రావణ రాజ్యం, పతిత రాజ్యం. ఇది అర్ధకల్పం నుండి ప్రారంభమైంది. రావణునికి 10 తలలు చూపిస్తారు, విష్ణువుకు 4 భుజాలు చూపిస్తారు. అలాంటి మనుషులెవ్వరూ ఉండరు. ఇది ప్రవృత్తి మార్గానికి గుర్తుగా చూపించబడింది. ఇది ముఖ్య లక్ష్యం. విష్ణు ద్వారా పాలన. విష్ణుపురంను కృష్ణపురము అని కూడా అంటారు. కృష్ణునికి 2 చేతులే చూపిస్తారు కదా.
మనుషులు ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. అదంతా భక్తి మార్గం. ఇప్పుడు మీకు జ్ఞానం ఉంది. నరుని నుండి నారాయణునిగా అవ్వటమే మీ ముఖ్య లక్ష్యం. జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకునేందుకు ఈ గీతా పాఠశాల ఉంది. ఇందులో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. ఇది రుద్రజ్ఞాన యజ్ఞం. శివుణ్ణి రుద్రుడు అని కూడా అంటారు. జ్ఞాన యజ్ఞం కృష్ణునిదా లేక శివునిదా అని ఇప్పుడు తండ్రి అడుగుతున్నారు. శివుణ్ణి పరమాత్మ అని అంటారు. శంకరుణ్ణి దేవత అని అంటారు. వారు శివశంకరులను ఒకటిగా చేసేశారు. నేను ఇతనిలో ప్రవేశించానని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. పిల్లలైన మీరు బాప్దాదా అని అంటారు. వారు శివశంకర్లు అని అంటారు. జ్ఞానసాగర్లు ఒక్కరు మాత్రమే. ఈ జ్ఞానం ద్వారా బ్రహ్మనే విష్ణువుగా అవుతారని ఇప్పుడు మీకు తెలుసు. చిత్రం కూడా సరిగ్గా తయారు చేశారు. విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడ్డారు. దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు. బ్రహ్మ చేతికి శాస్త్రాలు ఇచ్చారు. ఇప్పుడు శాస్త్రాల సారాన్ని తండ్రి తెలియచేస్తున్నారా లేక బ్రహ్మనా? ఇతను కూడా మాస్టర్ జ్ఞానసాగరునిగా అవుతారు. పోతే అనేక చిత్రాలు తయారు చేశారు. అవేవి యథార్థమైనవి కావు. అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. 8-10 భుజాలు కలిగిన మనుషులెవ్వరూ ఉండరు. ఈ చిత్రంలో కేవలం ప్రవృత్తి మార్గాన్ని చూపించారు. రావణుడు అంటే అర్థం కూడా తెలిపించారు. అర్ధకల్పం రావణరాజ్యం రాత్రి, అర్ధకల్పం రామరాజ్యం పగలు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. మీరందరూ ఒకే తండ్రి సంతానము. తండ్రి బ్రహ్మ ద్వారా విష్ణుపురాన్ని స్థాపన చేస్తారు. అంతేకాక మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. సంగం యుగంలోనే రాజయోగాన్ని నేర్పిస్తారు. ద్వాపరయుగంలో గీతను వినిపించారని చెప్పటం తప్పు. తండ్రి సత్యంనే తెలిపిస్తారు. చాలామందికి బ్రహ్మ సాక్షాత్కారం, విష్ణు సాక్షాత్కారం జరుగుతుంది. శ్వేత వస్త్రధారి అయిన బ్రహ్మనే చూస్తారు. శివబాబా బిందువు. బిందువును సాక్షాత్కారంలో చూసినా ఏమీ అర్థం చేసుకోలేరు. మేము ఆత్మలము అని మీరు చెప్తారు. ఇప్పుడు ఆత్మను ఎవరు చూశారు? ఎవరు చూడలేదు. అది ఒక బిందువు. అర్థం చేసుకోగలరు కదా? ఎవరు ఏ భావనతో ఎవరిని పూజిస్తారో వారికి అదే సాక్షాత్కారం అవుతుంది. ఒకవేళ వేరే రూపాన్ని చూసినట్లయితే తికమక పడతారు. హనుమంతుని పూజ చేస్తే వారికి అతనే సాక్షాత్కారం అవుతాడు. గణేశుణ్ణి పూజారులకు గణేశుడే కనిపిస్తాడు. తండ్రి అడుగుతున్నారు, నేను మిమ్మల్ని ఎంత ధనవంతులుగా చేశాను? వజ్ర వైడూర్యాల భవనాలు ఉండేవి. మీ వద్ద లెక్కలేనంత ధనం ఉండేది. మీరు ఇప్పుడు అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? ఇప్పుడు మీరు నిరుపేదలుగా అయిపోయారు. భిక్ష వేడుకుంటున్నారు, అడుక్కుంటున్నారని తండ్రి అనవచ్చు కదా. ఇప్పుడు తండ్రి వచ్చారని మనం మళ్ళీ విశ్వానికి అధికారులుగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ప్రతి ఒక్కరూ డ్రామాలో తమ తమ పాత్రను అభినయిస్తున్నారు. ఎవరైనా ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరొక శరీరాన్ని తీసుకుంటారు. ఇందులో ఏడ్చే విషయం ఏముంది? సత్యుగంలో ఎప్పుడూ ఏడవరు. ఇప్పుడు మీరు మోహాజితులుగా అవుతున్నారు. ఈ లక్ష్మీనారాయణలు మొదలైన వారు మోహాజిత్ రాజులు. అక్కడ మోహం ఉండదు. బాబా అనేకమైన విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి నిరాకారులు. మనుషులు వారిని నామరూపాలకు భిన్నమైన వారని అంటారు. కానీ నామరూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు. ఓ భగవంతుడా, ఓ గాడ్ ఫాదర్ అని అంటారు కదా. మరి నామరూపాలు ఉన్నాయి కదా. లింగంను శివ్ పరమాత్మ, శివ్ బాబా అని కూడా అంటారు. తండ్రి తప్పకుండా ఉన్నారు కదా. తండ్రికి తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు. నిరాకారుని నిరాకార ఆత్మయే బాబా అని అంటుంది. మందిరాలకు వెళ్తే వారిని శివ్ బాబా అని పిలుస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చి తండ్రిని కూడా బాబా అని పిలుస్తారు. మనము వారిని శివ్ బాబా అని ఎందుకు అంటున్నామో అర్థం తెలియదు. తండ్రి అతి గొప్ప చదువును 2 శబ్దాల్లో నేర్పిస్తున్నారు. తండ్రి మరియు వారసత్వం. తండ్రిని స్మృతి చేస్తే సామ్రాజ్యం మీది అవుతుంది. ఇది
చాలా పెద్ద పరీక్ష. మనుషులు పెద్ద పరీక్షను పాస్ అయితే ముందు చదివిన చదువు ఏది జ్ఞాపకం ఉండదు. చదువుతూ చివరికి సారం బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇది కూడా అలాగే. మీరు చదువుతూ వచ్చారు, చివర్లో మళ్ళీ తండ్రి మన్మనా భవ అని చెప్తారు. అలా చేస్తే దేహాభిమానం సమాప్తమైపోతుంది. ఈ మన్మనా భవకు అలవాటు పడితే చివర్లో కూడా తండ్రి మరియు ఆస్తి జ్ఞాపకం వస్తాయి. ఇదే ముఖ్యమైనది, ఎంత సహజమైనది. ఆ చదువులో కూడా ఇప్పుడు ఏమేమి చదువుతారో తెలియదు. రాజు ఎలాంటి వారో అలా వారు తమ పద్ధతిని నడుపుతారు. మొదట మనము, సేరు, పావుల లెక్క ఉండేది. ఇప్పుడు కిలో మొదలైనవి ఏమేమో వెలువడ్డాయి. ఎన్ని వేరువేరు ప్రాంతాలైపోయాయి. ఢిల్లీలో ఏ వస్తువు సేరు 1 రూపాయి ఉంటుందో అది ముంబైలో 2 రూపాయలకు లభిస్తుంది. ఎందుకంటే ప్రాంతాలు వేరువేరుగా ఉన్నాయి. మేము మా ప్రాంతాన్ని ఆకలితో చంపము అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఎంత అల్లరి, ఎన్ని గొడవలున్నాయి. భారతదేశం ఎంతో సంపన్నంగా ఉండేది. మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరుగుతూ దివాలా తీసింది. వజ్రం లాంటి అమూల్యమైన జన్మను గవ్వల కొరకు పోగొట్టుకున్నావు అని చెప్తారు. మీరు గవ్వల కొరకు ఎందుకు ప్రాకులాడతారు అని తండ్రి అంటారు. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వం తీసుకోండి, పావనంగా అవ్వండి. ఓ పతిత పావన రండి, పావనం చేయండి అని కూడా పిలుస్తారు. కనుక మొదట పావనంగా ఉండేవారం, ఇప్పుడు పావనంగా లేము అని దీని నుండి రుజువు అవుతుంది. ఇప్పుడుండేది కలియుగం. నేను పావన ప్రపంచాన్ని తయారు చేస్తాను, కనుక పతిత ప్రపంచం తప్పకుండా వినాశనమవుతుంది అని తండ్రి చెప్తారు. అందుకే ఈ మహాభారత యుద్ధం. అది ఈ రుద్రజ్ఞాన యజ్ఞం ద్వారా ప్రజ్వలితం అయ్యింది. ఈ వినాశనం కావటం కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. ప్రారంభంలో బాబాకు సాక్షాత్కారం అయ్యేది. ఇంత గొప్ప రాజ్యం లభిస్తుంది అన్నప్పుడు చాలా సంతోషం కలిగింది. తర్వాత వినాశనాన్ని కూడా సాక్షాత్కారం చేయించారు. మన్మనా భవ, మధ్యాజీ భవ, ఇవి గీతలోని పదాలు. గీతలో కొన్ని పదాలు సరిగ్గా ఉన్నాయి. మీకు ఈ జ్ఞానాన్ని అర్థం చేస్తాను, ఇది మళ్ళీ ప్రాయలోపం అయిపోతుంది అని తండ్రి కూడా చెప్తున్నారు. లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు వేరే ఏ ఇతర ధర్మం ఉండేది కాదని ఎవరికీ తెలియదు. ఆ సమయంలో జనసంఖ్య ఎంత తక్కువగా ఉండేది, ఇప్పుడెంత ఉంది. కనుక ఈ పరివర్తన జరగాలి. తప్పకుండా వినాశనం కూడా అవ్వాలి. మహాభారత యుద్ధం కూడా ఉంది. భగవంతుడు కూడా తప్పకుండా ఉంటారు. శివ జయంతిని ఆచరిస్తారు. అయితే శివబాబా వచ్చి ఏం చేశారో కూడా తెలియదు. గీత ద్వారా కృష్ణుని ఆత్మకు రాజ్యం లభించిందని ఇప్పుడు బాబా అర్థం చేయించారు. గీతను మాతాపిత అని అంటారు. దాని ద్వారా మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు. అందుకే కృష్ణుడు గీతను వినిపించలేదని చిత్రంలో కూడా చూపించారు. కృష్ణుడు గీతాజ్ఞానం ద్వారా రాజయోగాన్ని నేర్చుకుని ఇలా అయ్యాడు. రేపు మళ్ళీ కృష్ణుడు ఉంటాడు. వారు శివబాబాకు బదులుగా కృష్ణుని పేరు వేసేశారు. కనుక తండ్రి చెప్తున్నారు, ఇది మీలో పక్కా నిశ్చయం చేసుకోండి. ఉల్టా సుల్టా మాటలు చెప్పి ఎవ్వరూ మిమ్మల్ని క్రింద పడేరాదు. వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది, ఇది ఎలా జరుగుతుంది అని చాలామంది ప్రశ్నిస్తారు. అరే, అది నిర్వీకారి ప్రపంచం, సంపూర్ణ నిర్వీకారులు అని మీరే స్వయంగా చెప్తారు కదా. మళ్ళీ వికారాల మాట ఎలా ఉండగలదు? అనంతమైన తండ్రి నుండి అనంతమైన సామ్రాజ్యం లభిస్తుందని మీకిప్పుడు తెలుసు. మరి అలాంటి తండ్రిని ఎందుకు స్మృతి చేయరు? ఇది పతిత ప్రపంచం. కుంభమేళాకు ఎన్ని లక్షల మంది వెళ్తారు? అక్కడ ఒక నది గుప్తంగా ఉందని చెప్తారు. నది గుప్తంగా ఉండగలదా? ఇక్కడ కూడా గోముఖాన్ని తయారు చేశారు. అందులో గంగ వస్తుందని చెప్తారు. అరే, గంగ తన మార్గంలో ప్రవేశిస్తూ సముద్రంలోకి వెళ్తుందా, లేక ఈ పర్వతం పైకి వస్తుందా? భక్తి మార్గంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. జ్ఞానము, భక్తి, తర్వాత వైరాగ్యం. ఒకటి హద్దులోని వైరాగ్యం, రెండవది అనంతమైన వైరాగ్యం. సన్యాసులు వారి
ఇళ్లను వదిలి అడవిలోకి వెళ్తారు. ఇక్కడ ఆ మాటే లేదు. మీరు బుద్ధి ద్వారా పూర్తి పాత ప్రపంచాన్ని సన్యసిస్తారు. రాజయోగి పిల్లలైన మీ ముఖ్య కర్తవ్యం చదవటం, చదివించటం. ఇప్పుడు రాజయోగం అడవిలోకి నేర్పించబడదు. ఇది పాఠశాల. దాని శాఖలు వెలువడుతూ ఉంటాయి. మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. శివబాబా ద్వారా చదువుకున్న బ్రాహ్మణీలు ఇతరులకు నేర్పిస్తారు. అందరికీ ఒక్క శివబాబాయే కూర్చుని నేర్పించరు. ఇది పాండవ ప్రభుత్వం. మీరు ఈశ్వర్య మతాన్ని అనుసరిస్తున్నారు. ఇక్కడ మీరు ఎంత శాంతిగా కూర్చుని ఉన్నారు. వెలుపల అనేక గొడవలున్నాయి. తండ్రి చెప్తున్నారు, 5 వికారాలను దానం చేస్తే గ్రహణం వదిలిపోతుంది. నా వారిగా అయితే నేను మీ కోరికలన్నీ పూర్తి చేస్తాను. ఇప్పుడు మనం సుఖధామానికి వెళ్తున్నాము. దుఃఖధామానికి నిప్పు అంటుకుంటుందని పిల్లలైన మీకు తెలుసు. పిల్లలకు వినాశనం కూడా సాక్షాత్కారమైంది. ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది కనుక స్మృతి యాత్రలో తత్పరులైతే వికర్మలు వినాశనమవుతాయి. అంతేకాక ఉన్నత పదవిని పొందుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బాబా వారసత్వంపై పూర్తి అధికారాన్ని పొందేందుకు మరచీవులుగా అవ్వాలి, దత్తుపుత్రులుగా అవ్వాలి. ఎప్పుడూ మీ శ్రేష్ఠ భాగ్యానికి అడ్డుగీత గీసుకోరాదు. సెకండ్ పాయింట్, ఏ ఉల్టా సుల్టా మాటలు విని సంశయంలోకి రాకూడదు. నిశ్చయం కొద్దిగా కూడా కదలరాదు. ఈ దుఃఖధామానికి నిప్పు అంటుకోనున్నది కనుక దీని నుండి మీ బుద్ధి యోగాన్ని తొలగించాలి. ఈరోజు వరదానము. విశేషత అనే సంజీవిని మూలిక ద్వారా మూర్ఛితులైన వారిని మేల్కొల్పే విశేష ఆత్మాభవ. ప్రతి ఆత్మకు శ్రేష్ఠ స్మృతి యొక్క విశేషతల యొక్క స్మృతిరూపీ సంజీవిని మూలికను తినిపిస్తే వారు మూర్ఛితుల నుండి మేల్కొంటారు. విశేషతల స్వరూపం అనే దర్పణాన్ని వారి ముందు ఉంచండి. ఇతరులకు స్మృతి ఇంపించటం ద్వారా మీరు విశేషమైన ఆత్మలుగా అవనే అవుతారు. ఒకవేళ మీరు ఎవరికైనా వారి బలహీనతను వినిపిస్తే వారు దాచిపెడతారు, సాకులు చెప్తారు. అలా కాకుండా మీరు వారి విశేషతలు చెప్తే వారంతటకు వారే తమ బలహీనతలను స్పష్టంగా అనుభవం చేస్తారు. ఈ సంజీవని మూలిక ద్వారా మూర్ఛితులైన వారిని మేల్కొల్పి ఎగురుతూ ఎగిరిస్తూ వెళ్ళండి. స్లోగన్: పేరు, కీర్తి, ప్రతిష్ట మరియు సాధనాలను సంకల్పంలో కూడా త్యాగం చేయటమే మహాత్యాగం. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. నిమిత్తంగా ఉన్న పిల్లలు విశేషంగా తమ ప్రతి సంకల్పంపై అటెన్షన్ ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు నిర్వికల్పంగా నిస్వార్థ సంకల్పం చేయవారిగా ఉంటారో అప్పుడు బుద్ధి సరైన నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం సరిగ్గా ఉంటే నివారణ కూడా సహజంగానే చేసుకుంటారు. నివారణ చేసేందుకు బదులు ఒకవేళ మీరే కారణము అని అంటూ ఉంటే మీ వెనుక వచ్చేవారు కూడా ప్రతి మాటకు కారణం చెప్తూ ఉంటారు. అచ్చా, ఓం శాంతి.